సెకండ్ సిఎస్సి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఆన్ 1 జనవరి 2011 అంటే 1 జనవరి 2011లో సుమ ఏం చేసిందంటే అండి పర్చేజ్ చేసింది. ఏ పర్చేజ్ చేసింది? ఇక్కడ ఫర్నిచర్. సుమ ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. ఎప్పుడండి? 1 జనవరి 2011 అన్నమాట. ఫర్ రూపీస్ ఎంతకి పర్చేజ్ చేసిందండి? 80,000 అంటే 80,000 రూపాయలకి ఏం చేసిందంటే పర్చేజ్ చేయడం జరిగింది. డిప్రిసియేషన్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ యాన్యువల్లీ ఎట్ 10%. అంటే సంవత్సరానికి 10% చొప్పున ఏం చేయాలంటే డిప్రిసియేషన్ అనేది మనకి కట్టమంటున్నాడు ఫర్నిచర్ మీద. అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఇక్కడ చెప్పాం కదండి మీకు, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా ఈక్వల్ మెథడ్ అన్నా రెండు కూడా ఒకటే, మూడు కూడా ఒకటే అండి. తర్వాత ఆ 31st December 2013 ఫర్నిచర్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 40,000. ఇది ఏం చేసాడంటే 1 జనవరి 2011లో ఫర్నిచర్ పర్చేజ్ చేశాడు. 31st December 2013లో ఫర్నిచర్ని ఏం చేసాడండి సేల్ చేస్తాడు అనమాట. అంటే 3 years ఈ ఫర్నిచర్ యూజ్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ ఎంతకి సేల్ చేసాడండి? ఈ రెండుకి 40,000కి ఆ ఫర్నిచర్ని సేల్ చేసేయడం జరిగిందన్నమాట, అమ్మేశాడు. సో ది ఫర్నిచర్ అకౌంట్ assuming that the books are closed 31st December every year. అంటే ప్రతి ఇయర్ కూడా ఈ బుక్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారంటే 31st December కి బుక్స్ అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఫర్నిచర్ అకౌంట్ని ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ప్రిపేర్ చేయాలంటే 2011 నుంచి 2013 అంటే 2011, 2012, 2013 అంటే 3 years ఫర్నిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసి ఈ సేల్ చేశాడు కదండి. ఏది ఫర్నిచర్ని సేల్ చేశాడు కదా. సేల్ చేసినటువంటి ఫర్నిచర్ మీద మనకి ఆ అకౌంట్కి సంబంధించి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక అమ్మాయి ఎలా చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది. ఇది ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ అనే హెడ్డింగ్ చెప్తుంది. ఫర్నిచర్ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్కి సంబంధించి ఏమేమి రాయాలంటే మనం డేట్ తర్వాత పర్టికులర్స్, తర్వాత అమౌంట్, డేట్ పర్టికులర్స్ అమౌంట్, తర్వాత డేట్, తర్వాత పర్టికులర్స్, లాస్ట్ది అమౌంట్. ఈ విధంగా టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తామండి. ఏంటంటే ఇది ఏం రాస్తారంటే ఇందులో డేటు పర్టికులర్స్ అమౌంట్, డేటు పర్టికులర్స్ అమౌంట్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ ఎంత ఇచ్చాడో చూడండి. డేటు 1 జనవరి 2011 అని ఇచ్చాడు కదండి. రాయండి January 1st 2011. ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఫస్ట్ ఏం రాయాలంటే మనం క్యాష్ అని రాయాలి. టు క్యాష్. ఇక్కడ ఎంత పర్చేజ్ చేశాడండి ఫర్నిచర్ అనేది 80,000, 80,000 పర్చేజ్ చేశాడు. టు క్యాష్ అని చెప్పి ఎంత వేయాలండి? 80,000 వేస్తాం. అదేవిధంగా ఎవరి ఇయర్ ఏం చేస్తామంటే 31st Decemberకి అకౌంట్స్ అనేవి క్లోజ్ చేస్తాం కాబట్టి 31st December
31st డిసెంబర్ ఇయర్ ఎంతండి 2011 బై డిప్రిసియేషన్ ఈ డిప్రిసియేషన్ అనేది దేని మీద కట్టాలండి మనం 80,000 మీద కట్టాలి 80,000 ఇంటూ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడండి మనకి డిప్రిసియేషన్ అనేది 10% ఇచ్చాడు 10/100 80,000 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందండి మనకి 8,000 అనేది రావడం జరిగింది 8,000 ఇక్కడ 80,000 ఏం చేయాలంటే డెబిట్ టు క్రెడిట్ రెండు వైపులా అమౌంట్ చూపించుతాం 80,000 రెండు వైపులా చూపించిన తర్వాత 80,000 లో నుంచి డిప్రిసియేషన్ ఎంత మైనస్ చేయాలంటే 8,000 అనేది మైనస్ చేయాలి 80,000 మైనస్ 8,000 మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే 72,000 అనేది రావడం జరిగింది 72,000 దీన్ని ఏమని రాస్తామంటే మనం బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ అని రాస్తాం అమ్మా అర్థమైంది కదా ఫస్ట్ ఏం రాస్తాం క్యాష్ అని రాస్తాం జనవరి 1st 2011 80,000 వేస్తాం తర్వాత 31st డిసెంబర్ 2011 అంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్కి క్లోజ్ చేస్తాం కదండి బై డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాల్కులేట్ చేయాలి 80,000 మీద క్యాల్కులేట్ చేయాలి 80,000 ఇంటూ 10/100 పెడితే ఎంత వచ్చిందండి 8,000 రూపీస్ అనేది రావడం జరిగింది 80,000 ఏం చేస్తామంటే డెబిట్ టు క్రెడిట్ రెండు వైపులా చూపిస్తాం ఈ 80,000 లో నుంచి డిప్రిసియేషన్ ఎంతండి అమౌంట్ 8,000 అనేది మైనస్ చేస్తాం మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి 72,000 అనేది వచ్చింది దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి 1st 2012 క్యారీడ్ అవుట్ బ్యాలెన్స్ ఏం చేస్తామంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కింద రాస్తాం టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంతండి 72,000 తర్వాత ఇక్కడ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31st క్లోజ్ చేస్తాం కాబట్టి 31st డిసెంబర్ 2012 by depreciation డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాల్కులేట్ చేయాలంటే 80,000 మీదే మనం 10% అనేది క్యాల్కులేట్ చేయాలి 80,000 ఇంటూ 10/100 అమ్మా 80,000 మీద 10% కడితే ఎంత వచ్చిందండి 8,000 అనేది రావడం జరిగింది ఇక్కడ ఏం చేస్తామంటే డెబిట్ వైపు ఎక్కువ ఉంది కాబట్టి 72,000 ఏం చేస్తాం రెండు వైపులా చూపిస్తాం మాట డెబిట్ క్రెడిట్ 72,000 ఈ 72,000 లో నుంచి 8,000 మైనస్ చేయండి 0 0 0 4 6 ఎంత వచ్చిందంటే మనకి 64,000 రూపీస్ అనేది రావడం జరిగింది దీన్ని ఏమని రాస్తామంటే మనం బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ అమ్మా ఇది అర్థమైంది కదా తర్వాత నెక్స్ట్ ఇయర్ అండి జనవరి 1st 2013 ఇక్కడ క్యారీడ్ అవుట్ బ్యాలెన్స్ ని ఏం చేస్తామండి ఇక్కడ బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ కింద రాస్తాం అన్నమాట టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇక్కడ ఎంత ఇచ్చాడండి అమౌంట్ ఇక్కడ మనకి 64,000 ఇచ్చాడు డెబిట్ సైడ్ వేస్తాం తర్వాత ఇక్కడ 31st డిసెంబర్ క్లోజ్ చేస్తాం కాబట్టి 31st డిసెంబర్
2013 by depreciation ఈ డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలండి 80,000 మీద 10% అనేది క్యాలిక్యులేట్ చేస్తాం 80,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందండి ఇక్కడ మనకి డిప్రిసియేషన్ 8,000 అనేది రావడం జరిగింది 8,000 అమ్మా అర్థమైంది కదా ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఏమన్నాడంటే మనకి 31st December 2013 ఫర్నిచర్ వాజ్ సోల్డ్ ఫర్ 40,000 ఇక్కడ 40,000 కి సేల్ చేశారు కదా 2013 డిసెంబర్ దీన్ని ఏం రాస్తామంటే బై క్యాష్ బ్రాకెట్ లో సోల్డ్ అమ్మా బై క్యాష్ అని రాసి బ్రాకెట్ లో సోల్డ్ అని రాస్తాం ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 40,000 అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 64,000 వచ్చింది ఆ 64,000 ఏం చేస్తారంటే రెండు వైపులా చూపించండి రెండు వైపులా చూపిస్తాం ఇక్కడ డిప్రిసియేషన్ మెషినరీ సేల్ చేశారు కదండి బై క్యాష్ అని రాస్తాం అది రెండు ప్లస్ చేస్తే ఎంత వచ్చిందండి 48,000 వచ్చింది ఈ 64,000 లో నుంచి ఈ 48,000 రెండు కలిపితే ప్లస్ చేసిన వాల్యూ తీసేయాలి 48,000 14 లో నుంచి 8 మైనస్ చేస్తే 6 ఇక్కడ 5 ఉంటుంది 1 ఎంత అంటే మనకి ఎంత వచ్చింది 16,000 వచ్చింది 16,000 వచ్చింది దీన్ని ఏమంటారు అంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం అమ్మా అర్థమైంది కదా ఇది ఫస్ట్ ఏం చేయాలంటే ఫర్నిచర్ అకౌంట్ అని పెట్టి టేబుల్ వేస్తాం టేబుల్ వేసిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే 1st January 2011 పర్చేజ్ చేశాడు పర్చేజ్ చేసినప్పుడు బై క్యాష్ 2 క్యాష్ డెబిట్ సైడ్ ఏం రాస్తామంటే 2 క్యాష్ అని రాస్తాం ఎంతంటే 80,000 ఎవ్రీ ఇయర్ 31st క్లోజ్ చేస్తున్నారు కాబట్టి 31st December 2011 బై డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి 80,000 మీద 80,000 ఇంటూ 10/100 అంటే ఎంత వచ్చిందండి ఇక్కడ 8,000 అనేది రావడం జరిగింది 80,000 డెబిట్ టు క్రెడిట్ రెండు వైపులా అమౌంట్లు అంతా చూపించి 80,000 లో నుంచి ఏం చేస్తామండి డిప్రిసియేషన్ 8,000 అనేది మైనస్ చేస్తాం ఎంత వచ్చిందండి 72,000 వచ్చింది దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ బ్యాలెన్స్ కింద రాస్తాం తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కదండి మనకి 1st January 2012 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ని బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ కింద రాస్తాం ఎంతండి 72,000 ఎవ్రీ ఇయర్ 31st క్లోజ్ చేస్తాం కాబట్టి 31st December 2012 బై డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ వాల్యూ మీద 80,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందండి మనకి 8,000 అనేది రావడం జరిగింది ఈ 72,000 ఏం చేస్తామంటే రెండు వైపులా అమౌంట్ల కింద చూపిస్తాం ఒకే వాల్యూ చూపించాలి ఈ 72,000 లో నుంచి 8,000 అనేది మైనస్ చేయగా డిప్రిసియేషన్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 64,000 అనేది రావడం జరిగింది దీన్ని ఏం రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ తర్వాత January 1st 2013 ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఏం చేస్తామంటే మనం బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ కి తీసుకొస్తాం టు బ్యాలెన్స్ పేబడి ఎంతంటే బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ ఇక్కడ మనకి 64,000 ఎవ్రీ ఇయర్ 31st December కి క్లోజ్ చేస్తాం కాబట్టి 31st December 2013 బై డిప్రిసియేషన్ ఎంతంటే మనకి 80,000 ఇంటూ 10% అంటే 8,000 ఇక్కడ సేల్ చేసేది కదండి మనకి ఎంతంటే 40,000 ఈ 64 లో నుంచి రెండు
ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం. అమ్మా ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ టేబుల్ నోట్ చేసుకోండి అమ్మా. అందరికీ థ్యాంక్ యూ.